హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకో వేరే టాపిక్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటిదంటే జస్ట్ ఇది ఒక ట్రిక్ లాంటిది, ఒక ట్రిక్ ఇది. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం వెబ్సైట్స్ బిల్డ్ చేస్తాం. సో వెబ్సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు మనకు ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ ఎడిటింగ్ పెడతాం. మనం క్రియేట్ చేసేటప్పుడు మనకు ఒక వెబ్సైట్స్ తయారు చేసేటప్పుడు టెక్స్ట్ ఎడిటింగ్ పెడతాం కదా. మనం ఆ టెక్స్ట్ ఎడిటింగ్ పెట్టేటప్పుడు మనకు ఏం యూజ్ అవుతుందంటే, యాంగిల్ బ్రాకెట్ దేనికి యూజ్ అవుతుందంటే, మనం ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ రాస్తాం మనం. సో మనకు లెఫ్ట్ సైడ్లో మనం ఏం రాస్తామో ఇక్కడ మనకు మిడిల్లో అది కంటెంట్ అనేది రాస్తుంది. మనం ఇక్కడ ఏం రాస్తామో మిడిల్లో అక్కడ మనకు గమడుతుంది, డిస్ప్లే మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది అన్నట్టు. మనం ఇక్కడ ఏం రాస్తామో సో మనం రాస్తుంటాం. మనం ఇది ఇప్పుడు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి ఒకటి చెప్తాను. మై నేమ్ ఈస్ రాజేష్, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో అని ఇట్లా మనం రాస్తాం ఒకటి. సో మనం ఇప్పుడు ఏదైనా రాస్తాం. ఇప్పుడు నేను రాసిన ఒకటి మై నేమ్ ఈస్ రాజేష్ అని నేను రాసిన ఆడ టెక్స్ట్లో రాసిన తర్వాత మనం వర్డ్ అనేది ఇప్పుడు ఇట్లా మనకు ఒక లైన్ ఇట్లా వస్తుంది. మనం ఇంకో లైన్లో పెట్టడానికి మనము ఎంటర్ ప్రెస్ చేస్తాం, లేకపోతే స్పేస్ చేస్తాం. స్పేస్ అంటే కొంచెం స్పేస్ ఎక్కువ అవుతుంది. ఎంటర్ చేస్తే మళ్ళీ అదే లైన్లో కిందికి ఇంకోటి వస్తుంది. సో ఇది ఇట్లా చేయొద్దు. దానికి ఒక ట్రిక్ ఉంటుంది. సో అది ఏంటిదంటే, యాంగిల్ బ్రాకెట్ అని ఒకటి ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు మనకు కీబోర్డ్స్లో ఉంటుంది, ల్యాప్టాప్లో కానీ లేకపోతే కంప్యూటర్ కీబోర్డ్స్ ఉంటాయి కదా. సో అక్కడ మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటుంది. మీకు తెలుసు కదా, చిన్నప్పుడు మనం పోయినది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ దానికి బ్రాకెట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మనం ఏం చేయాలి, దాన్ని ఏమంటారు అంటే, దానికి కీ నేమ్ ఏమందంటే యాంగిల్ బ్రాకెట్ అని అంటారు దాన్ని. సో మనం ఏం చేస్తామంటే, దాన్ని ఇప్పుడు ఒకటి రాస్తాం కదా, మనం ఒక లైన్ రాస్తాం. మై నేమ్ ఈస్ రాజేష్ అని రాసిన తర్వాత దాని పక్కన మనము యాంగిల్ బ్రాకెట్ పెట్టి సో బిఆర్ అని పెడతాం. మనం స్మాల్ లెటర్స్లో బిఆర్ అని టైప్ చేసి, సో దాని పక్కన ఇంకోటి లెఫ్ట్ సైడ్ది ఒకటి మనం బ్రాకెట్ పెడతాం, రైట్ సైడ్ది ఒక బ్రాకెట్ పెడతాం. సో అది పెట్టేసిన తర్వాత దాని పక్కకు రాసినాం అనుకో మనము. సో అది రాసినాక ఏమవుతుందంటే, అదే మనం పక్కకు రాస్తే ఆటోమేటిక్గా మన కిందకి లైన్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఫ్రంట్లో మనకు విజిబుల్ అవుతుంది కదా మనం రాసినప్పుడు. సో అది మనము రాసినప్పుడు అది ఫ్రంట్లో మనం విజిబుల్ అయ్యేటప్పుడు మనం ఏం రాస్తామంటే, ఇట్లా రాసినప్పుడు మనకు అది లెటర్ అనేది కిందికి వచ్చేస్తుంది అన్నట్టు మనం. సో అది మీకు ఇప్పుడు చెప్దామని నేను వీడియో చేశాను. సో ఇంకో వీడియో తీసా. నా మౌస్ కొంచెం నాది పాడైపోయింది. సో అందుకే నేను ఇప్పుడు వీడియో తీయడానికి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఇట్లా కెమెరాను పెట్టేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇంకో 2 డేస్లో నేను ఒక మౌస్ కొని మీకు అప్పుడు క్లారిటీగా మీకు ఒక వీడియో అనేది చేసి మీకు పెడతాను. అప్పుడే మీకు కొంచెం అర్థమవుతుంది. అంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇట్లా చూపిస్తే. ఇప్పుడు మనం చెప్పడం దానికంటే చూపిస్తే కొంచెం మీకు క్లారిటీ వస్తుందని నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంత గైస్, ఇప్పుడు జస్ట్ ఇది ఒక ట్రిక్ లాగా మీకు చెప్దామని నేను ట్రిక్ కాబట్టి మీకు చెప్దామని నేను ఒక వీడియో చేస్తాను. సో ఇంత గైస్ ఇది వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు మీరు. సో థ్యాంక్ యూ గైస్.